శ్రీ గురుభ్యో నమః. మురారి శ్రీమన్నారాయణ యజ్ఞోరాగ రూపం ధరించి నీవు హిరణ్యాక్షుని వధించితివి. అందువలన అతని సోదరులైన హిరణ్యకశిపునకు విపరీతమైన దుఃఖము కోపము కలుగగా పరమాత్మ నిన్ను వధించునని రాక్షసులందరూ ఉన్న ఆ మహాసభలో అతడు ప్రతిజ్ఞ చేశాను. ఆ హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాను. అందువలన బ్రహ్మదేవుని ప్రత్యక్షమై అతడు కోరుకున్నట్లు దేవతలు, మానవులు, మృగములు మొదలగు వారి చేత చావు లేకుండాట్లు వరమసయను. ఇట్లు దుర్లభమైన వరమును పొంది గర్వం చేత హిరణ్యకశిపుడు నీవు నాయకుడిగా ఉన్న ఈ భూములన్నింటినీ బాధలకు గురిచేయచ్చు, నిన్ను కూడా లెక్క చేయక ముందు నుండి స్వర్గాధిపత్యమును లాక్కొనెను. ప్రభు పిమ్మట హిరణ్యకశిపుడు నిన్ను చంపదలిచి చతుర్దశ భూములను వెదకి నీ ఉనికిని కనుగొనలేకపోయాను. అప్పుడు నీ ఏడ శత్రుభావం వహించి ఉన్న హిరణ్యకశిపుని హృదయం నందు నీవు సూక్ష్మరూపమున ప్రవేశించి ఉంటవే. నీవు ఎచ్చటము కనబడనందున భయముచే పారిపోయినని తలచే ఆ రాక్షసుడు తాను అజయుడనని గర్వంతో వ్యక్తార్థహాసం చేయొచ్చు వెనుకకు మరలేను. వరద గురువాయూరు పురాధీశ హిరణ్యకశిపునకు ప్రహ్లాదుడు అను కుమారుడు కలిగను. అతడు మాతృగర్భమునందు ఉన్నప్పుడే నారదమునింద్రుని వలన ఈ భక్తి మహిమను గ్రహించను. అతడు పుట్టుకచే దైత్యజాతికి చెందినవాడే అయినప్పటికీ బాల్యం నుండియే నీ భక్త శిరోమునిగా ఖ్యాతి వహించను. పరమ దుర్మార్గుడైన హిరణ్యకశిపుడు తన పుత్రుడు నీ భక్తుడంత వలన రాక్షసుల మధ్య అపహాస్యము పాలవుతుందని భావించి అతనిని గురువుల దగ్గరకు విద్యాభ్యాసమునకై పంపను. కానీ ప్రహ్లాదుడు తనకు గురువులు బోధించినది ఏమాత్రమూ శ్రేయస్కరమైన విద్య కాదని భావించి నీ పాదపద్మ సేవనని చాలా మిన్నయని తలంచెను. ప్రహ్లాదుడు కొంతకాలం విద్యాభ్యాసం చేసిన తర్వాత తండ్రి అయిన హిరణ్యకశిపుడు అతడు నేర్చిన విద్యను తెలుసుకొనదలచి ప్రహ్లాదుని తన వద్దకు పిలిపించుకొనెను. పిమ్మట అతడు తన పుత్రునితో నీవు చదువుకొనిన విషయంలో శ్రేష్టంగా నీకేం తోచింది అని అడుగగా పరమభక్త శిఖామణి అయిన ప్రహ్లాదుడు శ్రీహరిని సేవించుటయే అన్నిటికంటే గొప్పదని చెప్పాను. అందులకు క్రుద్ధుడైన హిరణ్యకశిపుడు గురువులను కోపింపగా వారు ఇది నీ పుత్రునికి సహజముగా కలిగిన బుద్ధి అని తెలిపారు. అప్పుడు హిరణ్యకశిపుడు నీ భక్త శిఖామణి అయిన ప్రహ్లాదుని చంపుటకు అనేక విధములుగా ప్రయత్నించను. పరమాత్మ రాక్షసులు ప్రహ్లాద కుమారుని శూలముల చేత పొడిచిరి, దిగ్గజముల వంటి ఏనుగుల చేత త్రక్కించిరి, మహాసత్వములచే కరిపించిరి, తిండి పెట్టక మలమల మార్చిరి, విషాహారం పెట్టిరి, చివరకు ఎత్తైన కొండలపై నుండి అగాధములలోనికి నెట్టిరి. ఇన్ని విధములుగా ప్రహ్లాదుని బాధ పెట్టుచున్నప్పటికీ అతని మనస్సంతయు నీయందే లగ్నమై ఉన్నందున నీ మహిమ వలన అతనికి ఎటువంటి బాధయూ కలగలేదు. ఇది ఎంతయో ఆశ్చర్యకరము. ఈ విధముగా దైత్యులు చేసిన దండనములన్నీ నిష్ఫలమైనందువలన మిక్కిలి దుర్మార్గుడైన హిరణ్యకశిపునకు అనుమానము కలిగను. అందువలన గురువు యొక్క ఆసనందే ప్రహ్లాద కుమారుని వర్ణపాశముల చేత బంధించను. అయినను గురువులు తమ దగ్గర లేనప్పుడు ప్రహ్లాదుడు తన సహచరులైన దైత్యకుమారులకు పరమ విజ్ఞాన రూపమైన నీ భక్తితత్వమును ఉపదేశించను. తన తనయుడు దైత్యకుమారులకు నీ భక్తికి సంబంధించిన జ్ఞానమును ఉపదేశించినట్లు హిరణ్యకశిపునకు తెలిసినది. అతడు మిక్కిలి కోపంతో దైత్యకుల నాశక ఈ బలమంతయు నీకెక్కడిది అని అతనిని ప్రశ్నించెను. అప్పుడు ఆ ప్రహ్లాదుడు వైకుంఠవాసియగు శ్రీమన్నారాయణుడు నాకే కాదు నీకును సకల జగములకును బలము, ఇంకనూ అతడే సమస్త లోక స్వరూపుడు అని ధైర్యముగా పలికెను. అరే జగదాత్ముడని నీవు చెప్పుచున్న ఆ హరి ఇక్కడనా ఇక్కడనా ఎక్కడ చూపుము అని పలుకుచు హిరణ్యకశిపుడు కరవాలమును దూసి మిగుల కోపంతో స్తంభమును గట్టిగా కొట్టెను. ఆ క్షణమును జరిగిన దానిని నేను వర్ణింపజాలను. దయామయ విశ్వాత్మ పవనపురాధీశ నా బాధలను తొలగించి నాకు ఆనందమును గూర్చుము. ప్రభు హిరణ్యకశిపుడు స్తంభముపై కొట్టగానే భయంకర ధ్వని గావించుచు అందుండి నీవు ఆవిర్భవించితివి. ఆ ధ్వనికి చెవులు బ్రద్దలయ్యను, బ్రహ్మాండమంతయును గిర్రున తిరిగినట్లాయను. ఇంతకు ముందు ఎన్నడనూ వినని ఆ భయంకర ధ్వనిని వినగానే రాక్షసరాజైన హిరణ్యకశిపుని హృదయము కంపింపసాగెను. పద్మములందు ఆసీనుడైన బ్రహ్మయు ఆ భీకరధ్వనికి చలించిపోయెను. స్వామి భయంకరమైన ఆ ఫెళఫెళధ్వనులకు హడలిపోయి హిరణ్యకశిపుడు అన్ని దిక్కులను చూచుచుండగా అంతులేని తేజస్సులను విరజిమ్ముచు స్తంభము నుండి నీవు
ఆవిర్భవించితివి. అప్పుడు నీవు పూర్తిగా సింహముగా గాని మానవుడిగా గాని గాక నరసింహరూపుడవై ఉంటివి. అంతటా ఆ రాక్షసుడు మిక్కిలి విభ్రాంత చిత్తుడై భయంకరముగా అద్భుతముగా ఉన్న ఈ రూపము ఏమిటి ఏమిటి అని వణికిపోసాగాను. అంతటా అతని ధైర్యము సడలిపోయాను. అప్పుడు నీవు తెల్లని నీ జూలును విదల్చుచు విరాట్ రూపంతో విజృంభించితివి. ప్రభు, నీ నృసింహరూపమున కనుగ్రెడ్లు పుటం పెట్టిన బంగారం వలె పచ్చగా నుండి మహాభయంకరముగా తిరుగుచున్నవి. జూలు నిక్కపొడుచుకుని ఆకాశమంతయు వ్యాపించి ఉన్నది. నీ నోరు మిగిల భయంకరమైన గుహవలే ఒప్పుచున్నది. నోటి నుండి బయటకు వచ్చి అటునిటు కదులుచున్న నాలుక కత్తి అంచు వలె భయమును గొల్పుచున్నది. భీకరమైన కోరలతో విలసిల్లుచున్నది. అట్టి నీ నరసింహరూపమునకు జయమగుగాక. స్వామి, నీవు అట్టహాసం చేసినప్పుడు నీ చెక్కిళ్లు గండభాగము ముడతలు పడుచున్నవి. నీ కంఠభాగము పొట్టిగా నుండి దృఢముగానున్నది. బాగుగా పుష్టి కలిగి ఉన్న నీ హస్తముల యొక్క గోళ్లు మిక్కిలి వాడి అయి మహాభయంకరముగా ఉన్నవి. నీ శరీరము ఆకాశమునంటుకొంచున్నట్లు చాలా ఎత్తుగానున్నది. నీ అట్టహాసము భయంకరమైన మేఘగర్జనము వలె ఉండి శత్రువులను తరిమి తరిమి కొట్టుచున్నది. ప్రభు, అట్టి నీ నృసింహరూపమునకు నేను భక్తితో నమస్కరింతును. దేవా, అంతటా హిరణ్యకశిపుడు, నిజంగా ఇతడే విష్ణువు, ఇతనిని నేను సంహరించదును అని పలుకుచు గదను భయంకరముగా త్రిప్పుచు నీ మీదకి విజృంభించెను. అప్పుడు నీవు పటిష్టములైన నీ బాహువులతో ఒడుపు చూపి ఆ రాక్షసుని పట్టుకొంటివి. కాని ఆ దుర్మార్గుడు నీ బాహుబంధముల నుండి తప్పించుకుని ఖడ్గమును డాలును చేబోని చిత్ర విచిత్రములుగా చంక్రమణములు చేయసాగను. పిమ్మట సమస్త లోకములను మృంగబోచున్నట్లు మహాభయంకరముగా నున్న నీ పైకి అతడు విరుచుకుని పడెను. రాక్షసాధముడైన హిరణ్యకశిపుడు కత్తిని విచిత్రముగా త్రిప్పుచున్నను నీవు అతనిని ఒడుపుతో గట్టిగా పట్టుకుని సభాద్వారము దగ్గర గడప మీద నీ తొడలపై చేర్చుకుని నీ వాడి అయిన గోళ్లను గుచ్చి అతని వక్షస్థలమును చీల్చితివి. అతని కడుపులో నుండి వచ్చుచున్న వేడి రక్తమును ఆనందంతో త్రాగి సమస్త లోకములను సంహరించుచున్నట్లు మిక్కిలి భయంకరముగా సింహనాదము చేసేటివి. స్వామి, నీవా రాక్షసాధమును చంపి అతనిని వదిలిపెట్టి రక్తపు మడుగుల్లో కలిసి ఉన్న నీవు చెంగును ముందుకు దూకి మిగిలిన రాక్షసాధములను చంపి తించున్నప్పుడు భూమి అంతయు గుండ్రముగా తిరిగిపోయినది. సముద్రములు అల్లకల్లోలమైనవి. మహాపర్వతములన్నీ కదిలిపోయినవి. ఆకాశములనున్న నక్షత్రములు మొదలైనవి ఇటునటు చెల్లాచెదరైపోయినవి. ఈ విధముగా చరాచర ప్రపంచము దురవస్థకు గురి అయినది. స్వామి, నీవు హిరణ్యకశిపుని సంహరించి అతని మాంసము వప మొదలైన వాటిచే మహాభయంకరముగా ఉంటివి. ఆ దుష్టరాక్షసుని ప్రేగులను మెడలో ధరించి మిక్కిలి క్రుద్ధుడవై గర్జించుచు సభామధ్యమున కూర్చుంటివి. అట్లా నీ భయంకరమైన ఆకారమును చూచి ఎవరునూ నీ దగ్గరకు వచ్చుటకు సాహసం చేయలేకపోయారు. బ్రహ్మ, శంకరుడు, దేవేంద్రుడు మొదలైన దేవతలు కూడా భయంతో చాలా దూరముననే ఉండిపోయి నిన్ను వేర్వేరుగా స్తుతింపసాగిరి. దేవతలందరూ విడివిడిగా నిన్ను స్తుతించినను అంతులేని నీ కోపము చల్లారలేదు. అప్పుడు బ్రహ్మదేవుని యొక్క ప్రేరణతో బాలుడైన ప్రహ్లాదుడు నిర్భయముగా నీ దగ్గరకు వచ్చి నీ పాదములకు నమస్కరించెను. అంతటా పరమదయాళుడవైన నీవు శాంతించి ప్రహ్లాదుని శిరస్సుపై మంగళకరమైన నీ హస్తమునుంచితివి. అప్పుడు ఆ ప్రహ్లాదుడు నిన్ను అనేక విధములుగా స్తుతించెను. అతనికి ఎట్టి కోరికలు లేకున్నను లోకములను అనుగ్రహించుటకై అతనికి వరములు నొసగితివి. ప్రభు, నీవు సహజంగా పరమ శాంతుడవైనను ఈ విధముగా కోపమును ప్రదర్శించితివి. నీ గొప్పతనమంతయు శ్రీతాపనీయోపనిషత్తునందు చక్కగా నిరూపింపబడెను. నీవు మిక్కిలి పరిశుద్ధమైన ఆకారం కలవాడు, అందరికంటేనూ పరమోత్కృష్టుడు. నిన్ను అధిగమించి వారు ఎవ్వరూ లేరు. ప్రహ్లాద ప్రియ గురువాయూర్ ప్రభు, దయతో నా సమస్త రోగములను నివారింపము. ఇది ప్రహ్లాద చరితము శ్రీ నృసింహావతార వర్ణనము సమాప్తము. 7వ స్కంధము సమాప్తము. శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.